రీసెంట్ గా ఆస్ట్రేలియాలో బాండీ బీచ్ లో కాల్పులు జరిగినాయి కదా. వీళ్ళు టెర్రరిస్టులు వచ్చి కాల్చారు, ఇద్దరు టెర్రరిస్టులు తండ్రి కొడుకులు. అయితే అది అయిన తర్వాత ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్ ఏం రాసినాయి, వాళ్ళని ఏమని సంబోధించినాయి, ఒక అమ్మ ఒక అబ్బాకి పుట్టకపోతే ఏమంటారో అలా సంబోధించి న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ లోనే హెడ్లైన్స్ లో పెట్టి మా దేశం వదిలిపెట్టి వెళ్ళంటారా దరిద్రులారా అని చెప్పి ఆ వర్డ్ తో అన్నారు. మన దేశంలో అలా జరిగితే మొన్న రెడ్ ఫోర్ట్ దగ్గర కాల్పులు జరిగినాయి, బాంబ్ బ్లాస్ట్ అన్ని. అప్పుడు ఏం చేశారు, సగం మంది ఇదంతా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పి గవర్నమెంట్ తిట్టడమే గాని వచ్చిన వాళ్ళని పేల్చిన వాళ్ళని ఏ మాత్రమైనా గాని తిట్టడం వేశారా? పేల్చిన వాళ్ళని వదిలిపెట్టండి, ఈ టెర్రరిస్టులని ఏమనకుండా గవర్నమెంట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనేసి అంటారే కానీ ఎవరైనా పేల్చిన వాడిని కానీ టెర్రరిస్టులు కానీ ఒక్క మాటైనా అన్నారా? సిగ్గుండాలి. మన దేశం సగం మీడియా వాళ్ళని తిడుతుంటే సగం మీడియా మాత్రము ఈ టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తానే. అసలు గవర్నమెంటే టూ పార్ట్స్ అయిపోయినట్టు అపోజిషన్ మొత్తము పేల్చిన వాడిని వదిలిపెట్టేసి వాడికి సపోర్ట్ ఇస్తా కూర్చున్నారు. ఆస్ట్రేలియా మీడియాని చూసి నేర్చుకోవాలి. అసలు హెడ్ లైన్స్ లోనే అమ్మనా బూతులు తిడతా రాసుకున్నారు, లీవ్ అవర్ కంట్రీ అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. అసలు ఏదైనా సిచ్యువేషన్ ఇలాంటి జరిగినప్పుడు యాజ్ ఏ కంట్రీ వీ హ్యావ్ టు కమ్ యునైట్ అండ్ స్టాండ్. ప్రతి ఒక్కళ్ళు చూసి నేర్చుకోండి, బీ అలర్ట్. మీ చుట్టుపక్కల కూడా ఇట్లాంటి ఎటువంటి మిస్డీడ్స్ కానీ ఎటువంటి డౌట్ ఉన్న సిచ్యువేషన్స్ కానీ జరిగినాయి అంటే బీ అలర్ట్ అండ్ రిపోర్ట్ టు ద పోలీస్.